ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అసలు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తప్పు చేశాడా లేదా అన్నది పక్కకు పెడితే, అసలు దీనిలో తప్పు ఉందా లేదా అన్నది ఎటు నిర్ధారించక ముందే రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్ నేతలకు అయితే చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఆల్రెడీ మంగ్లీ ఇష్యూలో అంటే మంగ్లీని పక్కకు పెడితే ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో గత ఈ కొన్ని వారం రోజులలో 9 మంది చనిపోతే దాని మీద ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పందించలేదు. అసలు దీన్ని మనం ఎలా చూడాలి? ఇది ఒక రాజకీయ కక్షగా చూడాలా, లేకపోతే నిజంగా బండి భగీరథ్ ఏమైనా తప్పు చేశాడా అన్నది ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. నమస్కారం అండి. నమస్తే. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా? సో రెండు కోణాలు దీనికి. ఒకటి, అసలు కేసు పూర్వపరాలు ఏంటి, దాంట్లో నమోదైన సెక్షన్లు ఏంటి, దానికి ఎటువంటి శిక్షలు పడతాయి, దాని కొన్న సివియారిటీ ఏంటి, ఇదొకటి. అలాగే ఈ కేసు లోపల నిజాలు ఏంటి, ప్రస్తుతం బయట అవైలబుల్గా ఉన్న సాక్ష్యాలు ఏంటి, ఇది మనకి ఏం చెప్తోంది. అలాగే ఈ అబ్బాయికి సంబంధించిన కాండక్ట్, ఇంతకుముందు ఇతను చేసిన వాటి వైరల్ అవుతున్న దృష్ట్యా వాటి సంగతి కూడా మాట్లాడదాం. వీటన్నిటికి మించి ఫస్ట్ రాజకీయం కూడా మాట్లాడదాం. మీరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. ఎవరో ఇద్దరు ప్రేమించుకున్నారో, కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, దానికి సంబంధించిన గొడవ కోసం అసలు దిష్టి బొమ్మలు తగలబెట్టేంత, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేంత ఇంత హడావిడి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని సపరేట్గా ఒక డీసీపీని నియమించి ఇన్వెస్టిగేట్ చేయడానికి చేసిన స్పెషల్ టీం పెట్టినారు. వీళ్ళు మనుషులు చచ్చిపోతున్నారు కదా మంగ్లీ కేసులో, ఆల్రెడీ చనిపోయారు కూడా. 9 మంది చనిపోతే ఏ వేశారు, ఏ సిట్ వేశారు, ఏ దర్యాప్తు చేశారు అంటే ఇది వాళ్ళకి తెలియట్లేదు అనడానికి లేదు. ఖచ్చితంగా తెలుసు. ఇది ప్రభుత్వ నోటీసులో ఉంది, ప్రతిపక్ష నోటీసులో ఉంది. ప్రజల సమస్యలు మాకు అవసరం లేదు, వాళ్ళు ఎక్కడైనా చావని, వాళ్ళు ఎంతమంది చస్తే మనకేంటి, మనకు అవసరమే లేదు. బండి సంజయ్ ఇటు కాంగ్రెస్ కి ప్రత్యర్థి, ఇటు బీఆర్ఎస్ కి ప్రత్యర్థి. తెలంగాణ ఉన్న ట్రయాంగిల్ ఫైట్ లో దొరికాడు, ఏకేద్దాం. అలా అని ఇక్కడ బండి సంజయ్ని కూడా మనం ఒక మాట నేను అడుగుతున్నాను, ఆయన మీద సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఆయననే ప్రశ్నించాడా కనీసం మంగ్లీ కేసులో వచ్చి? ఆయన ప్రధాన బీజేపీ నాయకుడు కదా మన రాష్ట్రంలో, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈయన కావచ్చు, వచ్చి మాట్లాడారా బాధితుల పక్షాన? అసలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, ఒక టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, బీఆర్ఎస్ మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా స్పందించట్లేదు. కానీ ఈ విషయం జరిగిన 3 రోజులైంది. ఇది జరిగి 3 నెలల నుంచి నడుస్తుంది. ఏ మాత్రం దీంట్లో చలనం లేదు. దీంట్లో మాత్రం అసలు ఇమ్మీడియట్ గా 3 రోజుల్లోనే ఆయన సడన్ కమిటీ వచ్చేస్తుంది, డీసీపీ వచ్చేస్తారు. అలాగే వీళ్ళు రోడ్లో వచ్చేసి అసలు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు. వీళ్ళు చేసిన పోరాటం అంట, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ వచ్చి చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు కమిషన్ వేసిందంట. ప్రభుత్వానికి ఏం బట్టే? ఆయన ఏమన్నా బీజేపీ, ఏమన్నా కాంగ్రెస్ పార్టీ? ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఉన్న శత్రుత్వం అందరికీ తెలిసిందే కదా. దాంట్లో వీళ్ళు పోరాటం చేస్తే ఈయన వచ్చి చేసేదే ఉంది. వీళ్ళు పోరాటం చేసినా చేయకపోయినా ఆయన ఎట్లాగో బీజేపీ ఆయన కాబట్టి అది ఆ రైవలరీ ఉంటుంది, మనకు కనబడుతుంది. సో కమిటీ చేశారు, దాంట్లో పెద్ద వెంతేం లేదు. దీనికి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు, మేము పోరాటం చేయడం వల్ల ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రభుత్వం ఎందుకు దిగిరాదు? అసలు ఇప్పుడు వీళ్ళు పోరాటం చేయడమే అదొక పెద్ద తప్పు. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్టయితే, పోక్సో కేసులో చూసుకున్నట్టయితే ఇతను తప్పు చేశాడా లేదా అన్నది ఇంకా నిర్ధారించబడలేదు. బట్ ఇక్కడ చాలా క్లియర్ గా 9 మంది చనిపోయారు, ఇంతమంది మోసపోయారు అన్నది చాలా క్లియర్ గా ఉంది. ఇంతమంది ఇంతమంది గిరిజన బిడ్డలు మోసపోయారు, కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బిడ్డలు కాదమ్మా, మీరు అర్థం చేసుకోవాల్సింది. గిరిజన బిడ్డలు మనుషులు కాదు. బండి సంజయ్ గారి అబ్బాయో, లేకపోతే ఆ 100 కోట్ల ఆస్తు ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరైతే ఆయన కూతురు గురించి కేసు పెట్టాడో, వీళ్ళు మాత్రమే మనుషులు. ఎందుకంటే వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి కదా, పలుకుబడింది కదా, పరపతుంది కదా, వీళ్ళ గురించి వచ్చి మేము ఫైట్ చేస్తాం. వీళ్ళకి అగనెస్ట్ గానో లేకపోతే ఫర్ గానో. ఎవడో ఒక తాండాలో ఎవడో చచ్చిపోతే నాకేంటి? రాజకీయ నాయకుల తరహా చూస్తే ఇలాగే కనపడుతుంది కదా. నేను బీజేపీని కూడా అంటున్నా, నేను ఆయన బండి సంజయ్ గారు అయినా వచ్చి మాట్లాడారా? ఇవాళ ఆయన తరపున నేను వచ్చి ఫైట్ చేయడానికి ఆయన కొన్నాళ్ళ క్రితం ఇంత జరుగుతుంటే
ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడట్లేదు, అధికార పక్షమైన కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని బండి సంజయ్ గారు ప్రశ్నించుంటే ఇవాళ అయ్యో మన కోసం నిలబడ్డ బండి సంజయ్ గారికి అన్యాయం జరుగుతుంది, తాండాలో ప్రజలందరూ ఆయన వెనకాల నిలబడేవాళ్ళు కదా, ఆయన కూడా ప్రశ్నించలేదే. కానీ ఇక్కడ ఆయన కొడుకు మీదకి వచ్చేటప్పటికి అయ్యో అన్యాయం జరిగిపోతుంది, ఒక మనిషికి నా కొడుకుకి అన్యాయం జరిగిపోతుంది అనేది ఆయనకు గుర్తొస్తుంది. అలాగే అవతల వాళ్ళ ఆడపిల్ల తండ్రి అయితే ఉన్నారో వాళ్ళకి అన్యాయాలు గుర్తు. సరే వాళ్ళ రాజకీయాల్లో లేరు, వాళ్ళ గురించి మనం పెద్ద మాట్లాడద్దు. ఇప్పుడు ఈయన కొడుకుకి జస్ట్ కేసే పడింది, ఆస్తులు పోలా, మోసాలు జరగల, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాలా, జస్ట్ ఒక చెప్తున్నా కదా 7 ఏళ్లు దాటిన శిక్షలు ఉన్న ఏదైనా కేసులు ఉంటేనే అరెస్ట్ ఉంటుంది మన దేశంలో. అవి లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసులు కరెక్ట్ గా ఈ సెక్షన్ ఊరికే మనం ఊతలు కొట్టేస్తారు, పోక్సో 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 అని చెప్పి. ఆడ పెట్టిన సెక్షన్ ఏమిటో తెలుసా, బిఎన్ఎస్ 74, 75. దీంట్లో ఒకదానికి 1 year శిక్ష అయితే ఒకదానికి 3 ఏళ్ళు శిక్ష. ఏంటి ఇది అత్యాచారం కేసు కానే కాదు. మనం గమనించాల్సింది ఏంటంటే పోక్సో అనగానే ఏదో అత్యాచారం కోణంలో చూస్తున్నాం, జనాలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అత్యాచారం కేసు కాదు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే. 74, 75 ఏంటంటే మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ కించపరిచే విధంగా, అంటే బూతులు తిట్టడమో, లేకపోతే కొట్టడమో, లేకపోతే కావాలని వచ్చి ఈవిటీజింగ్ చేసేప్పుడు ఇట్లా గుద్దుకొని వెళ్తారు చూడండి, ఇటువంటి ఏదైనా కామెంట్లు చేయడము, అమ్మాయి హర్ట్ అయ్యే విధంగా ఏదో మాటలు. దీనికి 1 year జైలు శిక్ష. అలాగే 75కి 3 ఏళ్ళు జైలు శిక్ష. ఇటువంటి వాటికి శిక్షలు పడిన దాఖలాలు ఎక్కడ కనబడవు మనకి, లేకపోతే ఫైన్. ఇకపోతే పోక్సోలో సెక్షన్ 11 రెడ్ విత్ 12 పెట్టారు. సరే 11 డిఫెన్సివ్ అఫెన్స్, 12 డిఫెన్స్ పనిష్మెంట్. పనిష్మెంట్ ఏంటి దీంట్లో కూడా 3 ఏళ్ళు మ్యాక్సిమం. ఎక్కడ 7 ఏళ్ళు ఉంది? 7 ఏళ్ళు ఇది అత్యాచారం కానే కాదు. ఫస్ట్ పాయింట్, ఏదో గొడవ కొట్టుకున్నారో తిట్టుకున్నారో అని మాత్రమే కేసు. మనకి ఏంటంటే పోక్సో అంటే అదొక అత్యాచారము అనే కోణంలోనే మనం వస్తాయి. పోక్సో అనేది మైనర్స్ మీద జరిగిన ఏవైనా సరే కొట్టడాలో తిట్టడాలో లేకపోతే, సో దీని ఏంటంటే కొంచెం ఇటువంటిగా పోక్సోకి తిప్పితే కవరేజ్ గట్టిగా ఉంటుంది, అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా గట్టిగా సీరియస్నెస్ ఉంటుంది. అది సో నిజానికి ఆ సెక్షన్స్లో దమ్మే లేదు. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఒక సామాన్య వ్యక్తి పైన పోక్సో కేసు పడేది ఉంటే 24 గంటలలో అరెస్ట్ చేస్తారు. బట్ ఇప్పటికే కళ్ళ ముందే జానీ మాస్టర్ కనబడుతున్నారు కదా, జానీ మాస్టర్ ఉన్నారు, తర్వాత ఇంకో మాస్టర్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఒక రిమాండ్ ఈజ్ నాట్ పనిష్మెంట్ అమ్మా. రిమాండ్ అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో నువ్వు నిర్దోష అయినా సరే నేను జైల్లో పెడతారు. జైల్లో పెట్టడం అంటే అదే కొన్నాళ్ళు రిమాండ్ లో పెడతారు. ఇప్పుడు 39 రోజులు జానీ మాస్టర్ ఉన్నారు, అలాగే ఇంకో మాస్టర్ పాప ఆయన 50 రోజులు ఉండొచ్చాడు. బయటకు ఈ లోయర్ కోర్టులో పెద్ద వాదోపవాదాలు ఏమి ఉండవు, వచ్చింది కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది, స్టేట్మెంట్ తీసుకున్నారా, లోపల పంపించారా, అంతే. తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకొని అడుగుతారు ఏంటి ఏం జరిగింది అవన్నీ నోట్ చేసుకుంటారు. తర్వాత కేసులో దమ్ము ఉంటే అది నిలబడుతుంది, లేకపోతే క్వాష్ అయిపోతుంది. అమ్మో ఇది ఏంటంటే మా నిజాల కన్నా సెక్షన్లను బేస్ చేసుకుని మన న్యాయ వ్యవస్థ పనిచేయడం అనేది చాలా దారుణం. పోక్సో కేసు దీంట్లో రాదు సార్, దీంట్లో క్వాష్ అవ్వదు సార్. ఎందుకు అవ్వకూడదు? తప్పుడు కేసులు ఉంటాయి. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఆవిడ ఇచ్చిన తీర్పు ఏంటి? ఆవిడకి తెలిసే జరిగింది, ఆవిడకి ఇష్టపూర్వకంగానే ఉంది, ఆవిడే ఏజెంట్ తప్పుగా చూపించుకుంటూ ఆ కాంపిటీషన్లోకి వెళ్ళింది. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆవిడ ఇద్దరు కలిసి చేసిన తప్పుకి ఒకరినే శిక్షించడం అంటే కరెక్ట్ కాదు. తప్పంటే ఇద్దరిది తప్పనండి. ఇది కన్సెన్షువల్ ఎఫ్ఐఆర్, దీనికి సంబంధించి అంత రాద్ధాంతం అవసరం లేదు. మిగతాది ఏమైనా ఉంటే కోర్టు తెలుస్తుంది, ఇమీడియట్గా బెయిల్ గ్రాంటెడ్. ఏమైనా సరే బెయిల్ వరకే ఈ హడావిడంతా. బెయిల్ తర్వాత గట్టిగా ధైర్యంగా పోరాడే వాళ్ళు, తప్పులేని వాళ్ళు అయితే ఆన్ ద స్పాట్ క్వాష్ అయిపోతుంది, లేదంటే సాగుతుంది తప్ప కోర్టులో ఎక్కడ కూడా వీటికి శిక్షలు పడిన దాఖలాలు లేవు. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా, వెంటనే అరెస్ట్ చేసేసారు. మన విజ్ఞాన జ్యోతి కాలేజీ ఇన్సిడెంట్ చూడండి, వీళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి 1.5 సంవత్సరం ట్రావెల్ చేశారు. ఇద్దరు మేజర్లే, మళ్ళీ మైనర్లు కూడా కాదు. ట్రావెల్ చేశారు. ఎక్కడెక్కడ పోయారు? ఓయో రూమ్లోకి పోయారు. ఓయో రూమ్లోకి పోయి నన్ను అత్యాచారం చేశాడంటే నీకేం బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉంటే కదా, నీకు తెలిసే కదా, స్పృహలో ఉండే కదా ఓయో రూమ్కి వెళ్తున్నావు. క్లాస్ రూమ్లో కూడా అసహ్యం చేశారు. ఇంత జరిగింది. ఏమన్నా అంటే నాకు చాక్లెట్లు మత్తు మంది కలిపి ఇటువంటి మాటలను రాసి కేసులు పెట్టడానికి పనికి వస్తాయి. దేనికి ఏ ఒకరైనా ప్రూఫ్లు ఉండవు. కళ్ళ ముందు కనబడే పచ్చి అబద్ధాలు. ఈ అబద్ధాలు పెట్టుకొని కేసులు పెట్టడం, దీన్ని ఏమంటారంటే అత్యాచారం, టెక్నికల్ అత్యాచారం అని చక్కగా చెప్పుకుంటారు అన్నమాట. అసలు మీ దృష్టిలో ఈ బండి భగీరథ్ది అంటే పోక్సో కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా బండి భగీరథ్ మీదే ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు? దీన్ని ఎంతవరకు పరిగణించవచ్చు?
ఇప్పుడు ఆ కంప్లైంట్లో వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు సెక్షన్ గురించి చెప్పాను కదా, ఈ సెక్షన్స్లో ఎక్కడ కూడా అత్యాచారం అనేది కాదు, కేవలం తిట్టడం, దూషించడం, మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ని కించపరిచిన కోణం. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ కాకుండా మోడెస్టీ ఆఫ్ ఎ గర్ల్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే బికాస్ షీ ఇస్ మైనర్ కాబట్టి, ఒకవేళ అది ప్రూవ్ అయితే. సో మైనర్ అయితే 3 ఏళ్ళు, మేజర్ అయితే 1 year, ఇది ఈ కోణం. సో ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టిన ఈ బిఎన్ఎస్ 74, 75 ఏంటంటే ఒకవేళ మేజర్ అయితే అప్లై అవుతుంది, పోక్సో ఒకవేళ 11, పోక్సో 11 మైనర్ అయితే అప్లై అవుతుంది. ఏదైనా కూడా 3 ఏళ్ల లోపే, అది పెద్ద అత్యాచారం కాదు, దీనికి అంత హడావిడి లేదు. కాకపోతే ఇది ఎందుకు ఇంత పెద్దది అవుతుంది, ఎందుకు అవుతుంది? జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ పొలిటికల్ రైవలరీ. ఇప్పుడు కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, ఇరు పక్షాలకి దూరం అదే. వీళ్ళు గొడవ చేసి మేము సాధించామని చెప్పి గొప్పగా చెప్పుకోవడం, లేకపోతే నేను కమిషన్ వేసేసామని చెప్పి చెప్పుకోవడం. ఎవరో ఇద్దరు ఎక్కడో ఏదో చేసుకుంటే ఆ పర్సనల్ ఇష్యూని పట్టుకొచ్చి ఇంత పెద్ద హడావిడి చేస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఇంతమంది చచ్చిపోతుంటే మాకు అవసరం లేదు. మా రాజకీయాన్ని మేము చేస్తాం, ప్రజల కోసం మేము పట్టించుకోం. ఏడైనా చావండి మీరు. అవతల రాజకీయ ప్రత్యర్థి మీద బురద జల్లడంలో వచ్చే ఆ సైక్యో ఆనందం ఏదైతే ఉంటుందో అది మనకు ఉండదు. సరే, ఇక ఇది ఓకే, ఇది చిల్లర సెక్షన్లు కరెక్ట్గా చెప్పాలంటే చాలా చిల్లర సెక్షన్లు. దీంట్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు, అంతకుమించి అంటే పిలిచి స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడి బెయిల్ ఇచ్చి పంపించే సెక్షన్లు ఇవి. ఇకపోతే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చూస్తే 2025 ఆగస్టులో ఈ అబ్బాయి వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది. ఒకవేళ దీనికే అరెస్ట్ చేయాలని పట్టుబడితే ఈ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ అయింది కదా, హనీ ట్రాప్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ నాన్నని కూడా అరెస్ట్ చేయాలి కదా. దాని గురించి ఎవడు ఎందుకు మాట్లాడు? అది కూడా ఎఫ్ఐఆర్ కదా, ఎందుకు అది మాట్లాడరు? హనీ ట్రాప్ అంటే తక్కువ, పోక్సో అంటే ఎక్కువ, అట్లాంటిది ఏం లేదు కదా. ఇంకా దానికి ఇదే సెక్షన్ 3 ఏళ్ళ 4 ఏళ్ళు ఉంది దానికి కూడా, హనీ ట్రాప్ చేసిన దానికి. డబ్బులు ఇచ్చిన ట్రాన్సాక్షన్ కూడా ఉన్నట్టుంది 50,000. దీనితో 5 కోట్ల డిమాండ్ ఉంది. చిన్న కేసు కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ హనీ ట్రాప్ కేసు ఈ అబ్బాయి పెట్టింది ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. అరెస్ట్ చేయండి వాళ్ళని కూడా, వాళ్ళని అరెస్ట్ చేయండి. హనీ ట్రాప్ చేశారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కదా, చేయండి, దాన్ని అరెస్ట్ చేయండి. అంటే ఇప్పటికైతే మన బండి భగీరథ్ని కూడా అరెస్ట్ చేయలేదు కదా. చేయలేదు. సో అందుకని మేబీ ఇదంతా కూడా ఇంటరాగేషన్ లో ప్రాసెస్ జరుగుతుందేమో. నేను అనేది బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆ హనీ ట్రాప్ చేసిన ఆ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలని ఎక్కడైనా ఎందుకు డిమాండ్ చేయట్లేదు? అమ్మాయిని వదిలేయండి, అమ్మాయి మైనర్ కాబట్టి దీనికి రెస్పాన్సిబుల్ వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న అంటే అబ్బాయి చూపించిన, అబ్బాయి జస్ట్ ఏదో కంప్లైంట్ వేగ్గా రాసి ఇచ్చేసాడు, వాళ్ళ నాన్న పరపతితో అది ఏదో ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్న కరెక్ట్ కాదు. చాలా క్లియర్ కట్గా సాక్ష్యాలు మీడియాలో కూడా బయటకు వచ్చినాయి. ఆగస్టు 2025లో ఈ ఫ్యామిలీ, ఇలా అమ్మ నాన్న వాళ్ళ కూతురుతో పాటు ఈ అబ్బాయిని కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి తీసుకుని అరుణాచలము, విజయవాడ వెళ్ళారు. అది కంప్లైంట్లో రాశారు, దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇది నిజం. సరే వెళ్ళారు, తప్పే ఉంది, మంచిదే, వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళకి తెలియకుండా ఇది జరగట్లా, తల్లిదండ్రులకి తెలియకుండా ఈ పిల్ల వ్యవహారం జరగట్లా, వీళ్ళకి తెలుసు. ఎవరు ముక్కు మొహం తెలియని ఎందుకు తీసుకెళ్తారు? తీసుకెళ్లరు కదా. ఒకవేళ అల్లుడు అనుకున్నారేమో, అల్లుడు చేసుకుందాం అనుకున్నారేమో, అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని వాళ్ళ అత్తగారు కేక్ వస్తూ ఉంటుంది, ఈయన వీడియో తీస్తుంటాడు, ఏ బగ్గీ బగ్గీ వస్తుందా అంటే భగీరథని బగ్గీ అంత ముద్దుగా పిలుచుకునేంత చదువు ఉన్న ఫ్యామిలీ. మీకు అర్థమవుతుందా? సో ఇట్స్ నాట్ జస్ట్ ర్యాండమ్ ఇన్సిడెంట్. ఇతన్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు, ఈ అమ్మాయి అక్కడికి పోలా, ఇతనే వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు, ఇతనే వాళ్ళతో తిప్పుకున్నారు. అదే కదా కనబడుతుంది ఇక్కడ మనకి. సరే, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో, ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో చూస్తే అక్టోబర్లో అత్యాచార యత్నం, అది కూడా అంటే అత్యాచార యత్నం కూడా కదా, కరెక్ట్గా ఏం చెప్పాలంటే ఫోర్స్ చేశాడు, ఎట్టొక పెళ్లి చేసుకుంటామనో లేకపోతే మరి ఏమనుకున్నాడు, అడిగాడు అనే దానికి ఏదైనా ప్రూఫ్ లేదు, జస్ట్ బట్ చెప్పారు కంప్లైంట్లు ఇచ్చారు. అక్టోబర్లో అన్నారు కదా, మరి అవి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అని చెప్పి డిఫరెంట్ డేట్స్లో పెట్టారు. మొయినాబాద్లో ఒక గెస్ట్ హౌస్లో ఇలా అని చెప్పి పెట్టారు కదా. మరి అదైతే నువ్వు నవంబర్లో ఇదే అబ్బాయిని తీసుకొని శ్రీశైలం, తిరుపతి యాత్రలకు ఎందుకు వెళ్ళారమ్మా? అంత ఎదవైతే, అంత దరిద్రుడైతే ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? అప్పుడు జరిగిన పాపాలను కడుక్కోవడానికి వెళ్ళారా? శ్రీశైల జలపాతాలు ఉంటాయి, పంచదార పాలదారలో ఇలా మునిగి తేలితే
లేకపోతే తిరుపతి అన్ని కోనేరులో మునిగి తెలితే వీళ్ళు చేసిన పాపాలన్నీ కడుక్కొని ఆయన అని చెప్పి తీసుకెళ్లారా? సో వీటన్నింటితో పాటు ఇప్పుడు ఎవరైతే వాళ్ళే ఆరోపించుకొని మళ్ళీ దాని తర్వాత వాళ్ళే కలిసి యాత్రలకు వెళ్ళడం కానీ లేకపోతే ఫామ్ హౌస్ లకు వెళ్ళడం కానీ ఇదంతా కూడా ఫ్యామిలీ ముందట జరిగినట్టే చాలా క్లియర్ గా తెలుస్తుంది. క్లియర్ కట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ విషయం వీడి కంప్లైంట్ లో పెట్టలా. ఎవరు? ఈ అబ్బాయిని మేము శ్రీశైలం తిరుపతి తీసుకెళ్ళామండి మాతో పాటు, ఈ అబ్బాయిని మేము అరుణాచలం విజయవాడ తీసుకెళ్ళామండి మాతో పాటు అని వీళ్ళు కంప్లైంట్లో పెట్టలా. వీళ్ళు పెట్టిన కంప్లైంట్ ఏంటి? మొయినాబాద్లో అక్టోబర్లో ఫలానా డేట్లో, అది మాత్రమే. మనకి ఏది కావాలో అదే పెడతాం. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా టర్న్ అవుతుంది అంటే భగీరథ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని కాలేజెస్ కి సంబంధించినవి వాళ్ళ ఫ్రెండ్స్ నో లేకపోతే ర్యాగింగ్ టైప్ ఆఫ్ కొన్ని వీడియోస్ కంటే కొట్టినట్టుగా లేకపోతే దుర్భాషలాడుతూ ఆ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్ ని చూసి నెటిజన్లు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా అయ్య బలం అబ్బాయి అలాంటి వాడు, బేసికలీ తండ్రి బలం చూసుకొని పండిత పుత్ర పరమసొంట అన్నట్టుగా ఈ అబ్బాయి అటువంటి బిహేవియర్ ఉంది అని అనుకుందాం. మరి ఇది వాళ్ళకి కూడా తెలుసు కదా, అమ్మాయి ఫ్యామిలీకి కూడా తెలుసు కదా. మరి ఒకవేళ అటువంటి అదవ అయితే నువ్వు ఎందుకు చేసుకున్నావమ్మా? అతను ఎందుకు ఫ్యామిలీలో పెట్టుకున్నావు? కేకులు కటింగ్ చేసుకోవడాలు, బగ్గి బగ్గిని పిలుచుకోవడాలు, శ్రీశైలాలు, అరుణాచలాలు, విజయవాడలు ఎందుకు తీసుకెళ్ళావు అతన్ని? అంటే మంచిగా మార్చే ప్రయత్నం చేశారా? బట్ సోషల్ మీడియాలో అయితే ఒక నెగిటివిటీ అయితే వస్తుంది భగీరథ్ మీద. నేను ఆ అబ్బాయి మంచాడా చెడ్డాడా, వాళ్ళ నాన్న మంచాడా చెడ్డాడా అనేది నేను గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మీద కూడా సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకు? మంగళీ కేసులు వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా? వాళ్ళ పనులే వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ మీదకి వచ్చింది. బట్ నేను జస్ట్ జెన్యున్ గా చెప్తున్నా, ఈ కేసు ఏంటి అనేది, పోక్సోల్ని ఎంత చక్కగా మిస్యూజ్ చేస్తుంది మన చట్టాలు, ఎంత చక్కగా మిస్యూజ్ చేయబడతాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. క్లియర్ కట్గా ఇది ఒక పర్సనల్ గొడవ వాళ్ళిద్దరికి సంబంధించి. వాళ్ళిద్దరు ఏదో విషయంలో ఆ అమ్మాయి చేసిందో లేకపోతే ఈడు చేశాడో లేకపోతే మొత్తానికి ఏదో కొట్టుకున్నారో తిట్టుకున్నారో అయ్యింది. అది పెరిగి పెద్దదయ్యి నేనేంటో చూపిస్తా అంటే నేనేంటో చూపిస్తా అని మాట్లాడుకుని ఉంటారు. నేను నువ్వు చేసావు కదా నేను నిన్ను అని చెప్పి ఈయన కేసు పెట్టడం, దానికి రివర్స్లో వీళ్ళు కేసు పెట్టడం. ఇకపోతే పోక్సో కదా రిమాండ్లో పెట్టాలి కదా అనేది ఒకటి ఉంది. మరి రిమాండ్లో పెట్టడానికి కూడా ఆ సెక్షన్లో అంత దమ్మున్న సెక్షన్ కాదు. పోనీ రిమాండ్లో పెడదాం అనుకున్నా కూడా వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ అబ్బాయి అబ్స్కాండ్ 15 రోజుల్లో కనబడి ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు, యాంటిసిపేటరీ బెయిల్కి మూవ్ చేస్తారు. యాంటిసిపేటరీ బెయిల్కి మూవ్ చేసినప్పుడు ఇది కౌంటర్ కేసు అండి, ఇదిగో ఇవన్నీ చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కోర్టులో పెడతారు. అంటే అత్యాచార యత్నాలు ఇట్లా అంటున్నారు కదా, మరి అక్టోబర్లో అయితే నవంబర్లో శ్రీశైలం తిరుపతి ఎందుకు తీసుకెళ్తారండి వీళ్ళు? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? కానీ ఒకటి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే అది వాళ్ళు ఇష్టపడి చేసుకున్నా లేకపోతే పెళ్లి చేసుకుందామని చేసినా, పెళ్లి చేసుకోకుండా చేసుకుందామని చేసినా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చేసినా సరే కొన్ని ఎవిడెన్సెస్ అయితే వాళ్ళ మధ్యలో జరిగినాయి. వాళ్ళకు ఒక చార్ట్స్ లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా తప్పు జరిగితే మాత్రం అది తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా మ్యూచువల్గా జరిగినా శిక్ష అనుభవించేది భగీరథే కదా. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ సెక్షన్ పెట్టలేదు కదా అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ అత్యాచారం జరిగింది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా శిక్షకు వస్తుంది. పెట్టింది ఏంటి? ట్రై కూడా లేదు, అడిగాడు, మోడెస్టీని కించపరిచాడు అనేది. అడగడం నేరము, అది అది చిన్న నేరం. అడగడం నేరం, అత్యాచారం చేయడం అనేది పెద్ద నేరం. దానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది. కానీ అత్యాచారానికి లేకపోతే ఆ కాన్వర్జేషను లేకపోతే కొంత ప్రయత్నము అటువంటివి అంత పెద్ద నేరాల కింద పనిగరిపబడం. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా నమోదైన సెక్షన్లే ఇవి. ఒకవేళ జరుగుంటే మీరు చెప్పినట్టు కరెక్ట్, ఆ అమ్మాయి కన్సెంట్తో జరిగినా కూడా కరెక్ట్. కానీ ఒకవేళ జరిగినా కూడా కంప్లైంట్లో ఎందుకు పెట్టరు అంటే మాత్రం, ఏ తండ్రి ఏ అమ్మాయిని ఇదిగో ఇట్లా నా కూతురికి అత్యాచారం జరిగింది అని చెప్పి బయట పెట్టుకుని ఆ కేసు వెళ్తుందో తెలుసు. సరే, ఆ అబ్బాయిని అయితే జైల్లో పెడతారు అనుకుందాం, కొన్నాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఆ కేసు 5 ఏళ్ళు 7 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడు కన్సెన్షువల్గా జరిగినా కూడా మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే కలిశారండి, మా అమ్మాయి ఇష్టపూర్వకంగానే కలిసిందండి, కానీ అమ్మ మైనర్ కదండి కాబట్టి అత్యాచారం అండి, వాడిని తీసుకెళ్ళి చంపేయండి లేకపోతే ఊరేసేయండి ఏదో ఒకటి చేసేయండి అంటే, అవునండి మన ఇండియా చట్టాలు అవే చెప్తున్నాయి కదా అని చెప్పి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారనుకో. ఇప్పుడు ఏమవుతుంది? సరే ఆయనకి ఏదో చేస్తారు, కానీ ప్రపంచ దృష్టిలో ఈ అమ్మాయి ఏమవుతుంది? ఈ అమ్మాయి అత్యాచారం చేయబడ్డ ఒక అమ్మాయి అన్నట్టుగానే ఏ తండ్రికి మాత్రం చూపించుకోవాలంటది. అంటే ఇప్పుడు ప్రజలలో అందరూ కూడా ఇది పోక్సో అంటే ఇంకా ఎట్టి పరిస్థితులలో ఇతను అరెస్ట్ కావాలి అని చూస్తున్నారు. కానీ అది ఎందుకంటే జనాలకి అత్యాచారం జరిగింది అని కాదు,
అడిగాడు అని పెట్టారు అన్నది ఇప్పుడు అర్థం అదే ప్రజలకు. జనాలకి జస్ట్ పోక్సో 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 డెప్త్ లోకి వెళ్తే మనకు తెలిసేది ఇది. ఉమ్. డెప్త్ లో విషయం లేదు అక్కడ. ఉమ్. కాకపోతే రాజకీయ కోణం గట్టిగా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఓ తెగ హడావిడి జరిగిపోతుంది ఇక్కడ. ఉమ్. అంతకు మించి దీంట్లో ఏం లేదు. అయితే ఇక్కడ వెళ్ళి ఆ అబ్బాయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న తర్వాత అది ఇక పోలీసుల పరిధి దాటి కోర్టు పరిధికి వెళ్ళిపోద్ది. ఏమన్నా ఉన్నా కూడా కోర్టులో చూపించుకుంటారు. ఉమ్. ఎంత ఎంత చూపించుకున్నా కోర్టులో 3 ఏళ్ళ జైలు శిక్షలకి వాళ్ళు అరెస్టులు ఉండవు, ఏముండవు, తీసి పక్కన పడేస్తారు తర్వాత. అంతకు మించి పెద్ద హడావిడి ఏం ఉండదు దీంట్లో. అది ఇకపోతే పోక్సోలో 3 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్షలు అవన్నీ తర్వాత సంగతి. పోక్సో పెట్టారు కాబట్టి అతను రిమాండ్లో పెట్టాల్సిందే అనుకున్నప్పుడు ఇతను ఏ దుబాయో ఏ బ్యాంకాకో వెళ్ళిపోయాడు అనుకుందాం అని చెప్తున్నారు ఇప్పటికి. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాంకాక్, యూకే, దుబాయ్ ఇటువంటి దేశాల్లో మనం ఎక్స్ట్రాడిషన్ టీటీ ఉంటుంది. అంటే ఇదిగో వీడు నేరస్తుడు ఒక కేసులో వీడిని మాకు అప్పగించండి అని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళకి అర్జీ పెట్టుకుంటుంది. సో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా వాళ్ళు ఇది నువ్వు వెళ్ళవయ్యా బాబు, నీ మీద ఏదో కేసు ఉందంట కదా అని చెప్తారు. అయితే అటువంటి కేసు ఏదైనా సరే ఆ దేశంలో కూడా అదే శిక్ష ఉన్న నేపథ్యంలోనే జరుగుతుంది. ఆ దేశంలో దీనికి శిక్ష లేదనుకోండి, పక్కకి వెళ్ళి ఆడుకోమా అంటారు. సో ఇప్పుడు బ్యాంకాక్లో కానీ లేకపోతే దుబాయ్లో కానీ లండన్లో కానీ 16 ఏళ్ళు కన్సెంట్ వయసు. 16 ఏళ్ళ అంటే మనకి ఇప్పుడు మైనారిటీ 18 అంటున్నాం కదా, ఇది మేజర్ 18 అక్కడ కూడా. కానీ ఒకవేళ శృంగారంలో పాల్గొనాలి అనుకున్న ఒకవేళ అప్పుడు అమ్మాయి కన్సెంట్ 16 ఏళ్ళకి పెట్టారు. సో ఆ దేశాల్లో ఏంటి, 16 ఏళ్ళు దాటిన తర్వాత ఆ అమ్మాయి తనంతరికి తాను ఇష్టపూర్వకంగా వెళ్ళి అతనితో ఉన్న అది అతనికి తప్పు లేదు, ఆవిడకి తప్పు లేదు. కానీ మన దేశంలో ఏంటంటే 16 ఏళ్ళు దాటిన అమ్మాయి అతనితో ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా ఆవిడ దీని తప్పలేదు, ఇతను వీడిని ఉరి తీసేయాలి, లేకపోతే వీడికి 20 ఏళ్ళు జరిపి పోక్సోలు పెట్టేయాలి. ఇప్పుడు అతను అక్కడున్న నేపథ్యంలో మన పోలీసులు వెళ్ళి అక్కడ ఇదిగో ఇది చేయండి. ఆ అమ్మాయి వయసు ఎంత 17, ఇక్కడ ఇది నేరం కాదు, వెళ్ళిపోండి, మేము పంపించలేము. అయితే అంటే డబ్బులు ఉండేదంటే డబ్బులు కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మనీ, ఇట్స్ జస్ట్ లా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎదుగుతున్నాం లేకపోతే అనుకుంటున్నాం, కానీ ఈ చట్టాలు అంటే వాళ్ళంతటికి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఓఏలకి వెళ్ళిపోయి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి అది అత్యాచారం అని చెప్పి పెట్టడం అంటే ఎంత దరిద్రం ఇది. ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండదా వాళ్ళ యాక్షన్స్కి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఒకరితో పంపించేసి గెస్ట్ హౌస్కి అన్నిటికీ తిప్పేసి ఒక రోజున వచ్చేసి అత్యాచారం చేశారంటే సిగ్గు ఉండాలి కదా, ఏ చెప్పుతో కొట్టాలి? ఒక తల్లిదండ్రులు బాధ్యత అనేది ఉండాలి కదా. కూతుర్ని పెంచి ఇప్పుడు కూతుర్ని ఎలా పెంచాలి? తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆత్మగౌరవంతో బతకాలి, అది కదా. అంతేగాని ఆ వయసులో చదువుకోవాల్సిన వయసులో మంచి విలువలు నేర్పించాల్సిన వయసులో ఆడితో తిరిగమ్మ ఇటుతో తిరిగమ్మ మన గెస్ట్ హౌస్లకి పుణ్యక్షేత్రాలకి వాళ్ళకి పంపిస్తారా? తప్పు కదా. ఇప్పుడు వచ్చి ఏడిస్తే ఏం లాభం? పేరెంట్స్ది కూడా రెస్పాన్సిబిలిటీ ఉందని మనం ఇక్కడ గుర్తించాలి. ఇప్పుడు ఒకడెవడో సరే బండి నడుపుకుంటూ పోయి గుద్దేశాడు, వాడు మైనర్ అనుకుందాం, ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఆడికి ఎందుకు బండి ఇచ్చాము పేరెంట్స్ని అడగాలి కదా. మరి ఈ పేరెంట్స్ని ఎవరు అడుగుతున్నారు? ఏమీ చేయరు, జస్ట్ పోక్సో పడింది అనేటండి. వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అమ్మాయికైనా సరే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నా ఇష్టం వచ్చినట్టు ఓయో రూమ్కి వెళ్ళిపోయి నేను వాడు అత్యాచారం చేశాడంటే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడ ఓయో రూమ్కి? సిగ్గుండాలి కదా బయటకు వచ్చి చెప్పడానికి. అంటే ఈ ఆరోపణలో ఇంకో చిన్న విషయం కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇదంతా చేశాడని. సో ఈ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అనుకుందాం. సో వద్దన్నాడు ఒక రోజున. అయితే ఏం చేయాలి? జైల్లో పెట్టి చంపేస్తారా? అశ్వరెడ్డి కేసు ఉంది, ధర్మేంద్ర పెట్టాడు, ఏం చేశారు? 420 పెట్టారు, అంతే కదా. ఏముండదు దాంట్లో, 7 years లోపు పంపించేస్తారు. ఇవాళ రేపటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇప్పుడు 2025 తర్వాత చట్టాలు గట్టిగా మారినాయి, అమ్మాయిల విషయంలో కూడా మారినాయి, ఇదివరకు అట్లా లేవు, తీర్పులు చాలా గట్టిగా వస్తున్నాయి. ఎవడన్నా వద్దు ఒక రిలేషన్లో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒక పర్టికులర్ టైంలో నో మ్యాటర్ వాట్ రీజన్ ఏదైనా కావచ్చు, నీకన్నా బెటర్ అవుట్ దొరికాడు అమ్మాయి అనుకోవచ్చు అబ్బాయి అనుకోవచ్చు, వద్దు నువ్వు అని చెప్పి వెళ్ళిపోతే నువ్వు మూసుకోరు ఉండు, నీ పని నువ్వు చూసుకో, బలవంతంగా ఎవరిని అట్టే పెట్టుకోవడానికి లేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. నన్ను వాడుకున్నాడు, నన్ను ఏం చేశాడు అంటే ముందే బుద్ధి ఉండాలి కదా. పెళ్లికి ముందే తిరగడం తప్పు నీకు తెలీదా? ఓకే అండి, ఈ అంశానికి సంబంధించి చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్.